వీళ్ళ బాడీ పైన ఇంత విపరీతంగా పట్టేస్తుంది అంటే టేప్ పెట్టేసుకొని చెస్ట్ భాగం అంటే షోల్డర్ వాళ్ళ బాడీ పైన ఇక్కడ నుంచి పెట్టేసుకొని కస్టమర్ కొలత జాకెట్ ఇచ్చి ఈ జాకెట్ పొడవు కొంచెం పెంచండి అని అడుగుతారు కదా. సో చాలా వరకు ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు టైలర్స్. అంటే ఇప్పుడు ఈ జాకెట్ ఇస్తారు, కొలత జాకెట్ ఇచ్చేసి ఒక కొంచెం పెంచండి, లేదంటే ఇక్కడ ఉంది కదా కొంచెం గిట్ల కిందికి పెంచండి అంటారు. కొంతమంది ఒక ఒక ఏలు మందం ఇంత పొడవు పెంచండి అంటారు. సో బ్యాక్ పార్ట్‌లో పొడవు పెంచాలంటే ఈజీగా పెంచొచ్చు. ఎంత కావాలంటే అంత పొడవు పెంచుకోవచ్చు. కానీ బ్యాక్ పార్ట్‌లో పెంచిన ఆ పొడవుని ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అనే దగ్గర చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది కదా. ఈ డౌట్‌ని చాలా సింపుల్‌గా, ఈజీగా మీకు క్లారిఫై చేస్తాను. ఈ డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మామూలుగా మనం జాకెట్ పొడవు ఎంత తీసుకున్నాం? ఖర్చుతో కలుపుకొని 14.5 తీసుకున్నాం. కుట్టేసరికి 13.5కి రెడీ అవుతది ఈ జాకెట్. కానీ ఒక ఏలంత మందం ఇంత మందం పెంచండి అంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఇదిగోండి ఇంత మందం పెంచుతాం. అంటే వాళ్ళు ఇట్లా చూపిస్తారు, ఏళ్ళతోని చూపిస్తారు వాళ్ళు. ఇంత పెంచండి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? సేమ్ అదే మెజర్‌మెంట్ ఇట్లా పెట్టేసుకొని మనం లెంత్ అనేది పెంచేస్తాం. బ్లౌజ్ లెంత్ ఇట్లా వచ్చేస్తది అప్పుడు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి లెంత్ అనేది ఈ విధంగా వచ్చేస్తది. సో ఇట్లా మనకి బ్యాక్ పార్ట్‌లో పొడవు అనేది పెంచేసుకుంటాం. డాట్ అనేది కింద వైపు నుంచి వచ్చేస్తది. సరే బ్యాక్ పార్ట్‌లో ఇంత పొడవు పెంచాలన్నా, లేదంటే దీంట్లో సగానికి పెంచాలన్నా కూడా ఈజీగా మనం పెంచేసుకోవచ్చు. మరి ఫ్రంట్ పార్ట్ వరకొచ్చేసరికి ఎక్కడ పెంచాలి? మరి ఇప్పుడు ఈ పై పార్ట్‌లో పెంచాల్సి ఉంటదా? లేదంటే షేప్ బెల్ట్ దగ్గర పెంచాల్సి ఉంటదా? అని చెప్పేసి చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది కదా. నేనిప్పుడు మీకు చెప్తాను చూడండి. అయితే మనం ఒకటి కస్టమర్ దగ్గర కనుక్కోవాలి ఏంది అంటే, మీకు వాళ్ళిచ్చిన కొలత జాకెట్ ఏదైతే ఉంటదో ఇది ఫిట్టింగ్ బాగుందా మీకు అని అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? క్రాస్ కటింగ్ ఇస్తారు మనకి. ఇదిగోండి ఇట్లా. 3 డాట్ విత్ షేప్ బెల్ట్ వచ్చే బ్లౌజ్ మన కొలతకిస్తారు కదా. ఈ జాకెట్ మీకు కరెక్ట్‌గా సెట్ అయిందా అని అడగాలి. ఒకవేళ వాళ్ళు మాకు ఈ జాకెట్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. ఈ చెస్ట్ భాగం కరెక్ట్‌గా సెట్ అయింది. షేప్ బెల్ట్ ఇదంతా కూడా బాగుంది మాకు అన్నారనుకోండి. అప్పుడు బ్యాక్ పార్ట్‌లో పెంచిన ఈ 1 ఇంచ్ ఎక్కడ పెంచాలి అంటే ఈ కొలత జాకెట్ ప్రకారంగా పై పార్ట్‌లో మనకి చెస్ట్ లెంత్, మెయిన్ డాట్ వెడల్పు ఇదంతా కొలత జాకెట్ ప్రకారంగా మార్కింగ్ చేసుకుంటాం గదా. దీంట్లో ఎలాంటి చేంజెస్ జేయొద్దు. మనం అక్కడ బ్యాక్ పార్ట్‌లో ఏదైతే లెంత్ పెంచినామో అదే ఏలంత మందం లెంత్ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర పెంచాలి. ఎప్పుడు ఇది పెంచాల్సింది? కస్టమరు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన కొలత జాకెట్ పర్ఫెక్ట్‌గానే ఉంది. నాకు దాంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు అని చెప్పినప్పుడు మనకి ఈ విధంగా షేప్ బెల్ట్ కింద వైపున పెంచుతాం. వాళ్ళు ఇంత పెంచమంటే ఇంత పెంచుతాం. దీనిలో సగం పెంచమంటే సగం పెంచుతాం. సరే. ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్‌లో పెంచినాం, ఫ్రంట్ పార్ట్‌లో పెంచినాం సరిపోయింది. అయితే ఒకళ్ళిద్దరు అడిగిర్రు ఇట్లా బ్లౌజ్ పొడవు పెంచినప్పుడు చంకలేమన్నా చేంజ్ చేసుకోవాలా అని చెప్పి. చంక భాగంలో ఎలాంటి చేంజెస్ చేయొద్దు. ఓన్లీ లెంతులు మాత్రమే అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. చంక ఎందుకు మారుతదండి? మారదు కదా. వాళ్ళు జాకెట్ పొడవు వేసుకుంటున్నారు అంతే. సో చంకని ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు. మనం అట్లనే ఉంచుతాం. అయితే నెక్ డీప్‌ని బట్టి చంక మారుతది తప్పిస్తే బ్లౌజ్ పొడవు బట్టి చంక మారదు. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వరకైతే బాగానే వచ్చు. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు బ్లౌజెస్, డ్రెసెస్ అన్నీ కూడా సీక్వెల్‌గా నేర్చుకోవాలనుకుంటున్నాము. మేము చిన్నగా టైలరింగ్ షాప్ పెట్టి రన్ చేయాలనుకుంటున్నాము. పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి సీక్వెల్‌గా అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మన దగ్గర ఆన్‌లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బ్లౌజెస్ వరకి, డ్రెసెస్ వరకి మీరు సీక్వెల్‌గా రెగ్యులర్‌గా కస్టమర్స్ కుట్టించుకునే బ్లౌజెస్, డ్రెసెస్, ప్యాంట్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించి అదే విధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన ఈ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ గాని చేసి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ప్యాటర్న్స్ మాత్రం ఎవ్రీ మంత్ మొదటి వారంలో మాత్రమే 7 రోజులు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ తీసుకుంటాము. ఆన్‌లైన్ క్లాసెస్ మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. సరే. ఇప్పుడు ఇంకొకటి కస్టమర్ కొలత జాకెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్నారు కదా ఇందాక చెప్పినట్టుగా, ఈ జాకెట్ మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉందా అన్నప్పుడు, మాకు ఈ చెస్ట్ భాగం కొద్దిగంత టైట్‌గా ఉందండి. మరీ ఎక్కువ లేదు. లైట్‌గా కొంచెం ఇట్లా టైట్‌గా అనిపిస్తుంది. ఇది కొంచెం లూజ్ చేస్తే మాకు సరిపోతుంది అని కనుక ఒకవేళ చెప్పిరనుకోండి, కొద్దిగా ఇది టైట్ అవుతుంది అన్నప్పుడు బ్యాక్ పార్ట్‌లో ఏదైతే ఏలు ఇంత మందం మనం పెంచినామో 1 ఇంచ్ అంటాం దీన్ని. ఇట్లా పెంచండి అంటారు వాళ్ళు గాని మన లెక్క ప్రకారంగా ఇది 1 ఇంచ్. సో బ్యాక్ పార్ట్‌లో ఈ 1 ఇంచ్ పెంచినప్పుడు ఇప్పుడు ఎక్కడ పెంచాలి మరి ఫ్రంట్ పార్ట్‌లో 1 ఇంచ్ అంటే ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ భాగం కొంచెం టైట్‌గా పట్టేస్తుంది అంటున్నారు గదా. సో ఇప్పుడు వచ్చిన ఈ మెజర్‌మెంట్ చెస్ట్ లెంత్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడి కంటే ఈ వాళ్ళు అడిగిన లెంగ్త్‌లో సగానికి ఇక్కడ పెంచండి. ఇదిగోండి ఇక్కడ వస్తది మనకు. ఇలా ఈ డాట్ పొడవు పెరుగుతది. తర్వాత ఇక్కడి నుంచి ఈ భాగం పెరుగుతది.
తర్వాత ఇక్కడి నుంచి ఈ భాగం పెరుగుతది. ఇది. ఇంకా డాట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి చూసుకుంటాం. అప్పుడు ఈ నుంచి 2.5 పెరుగుతది అప్పుడు డాట్ పొడవు. ఇంకా ఈ డాట్ పొడవులు ఇవన్నీ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయను. మీకు ఆల్రెడీ తెలుసు. అయితే పొడవు పెంచమన్నప్పుడు ఎట్లా పెంచాలి అని. సో, ఇప్పుడు టోటల్‌గా ఇచ్చిన ఈ మెజర్‌మెంట్‌లో సగం పెంచినాం ఇక్కడ. ఇప్పుడు మిగతా సగాన్ని ఈ పార్ట్‌లో పెంచాలి. ఎక్కడ పెంచాలి? ఈ టోటల్‌గా ఎంతైతే మనం అక్కడ పెంచమన్నారో అదే మెజర్‌మెంట్‌లో సగం. ఇట్లా. సో, ఇప్పుడు ఈ దాంట్లో ఈ భాగాన్ని పెంచేసరికి ఏమవుతదంటే, మనం ఈ బ్యాక్ పార్ట్‌లో ఏదైతే ఇంచంత మందం మనం ఇంత పెంచినామో, ఈ రెండిట్లో దీంట్లో ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం. దీంట్లో ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం. సో, ఓవరాల్‌గా టోటల్‌గా 1 ఇంచ్ లెంత్ ఫ్రంట్ పార్ట్‌లో వచ్చేస్తది. ఎప్పుడు? ఈ చెస్ట్ భాగం లైట్‌గా టైట్ ఉందండి అని కస్టమర్ చెప్పినప్పుడు. అర్థమైందిగా మీకు? అయితే ఇంకొకటేందంటే, కస్టమర్ కొంతమంది ఇప్పుడు లెంత్ పెంచమన్నారు. కానీ చెస్ట్ భాగం మాకు టైట్‌గా పట్టేస్తుంది. విపరీతంగా టైట్ ఉంది. దీన్ని మాకు సెట్ చేయండి. ఇది మాకు సెట్ అవ్వలేదు చెస్ట్ భాగం అని అడుగుతారు. అంటే ఎదర టైట్‌గా పట్టేస్తుంది అని అడుగుతారు గదా! సో, ఎదర భాగం టైట్‌గా పట్టేస్తుంది అంటే మనం ఏం చేయాలి? ఈ పై పార్ట్‌ని లూజ్ చేయాలి. అంటే మనకి అర్థం ఏంది ఇక్కడ? వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్నట్టు సపోజ్‌గా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు. కానీ కొట్టిన జాకెట్ హెవీ చెస్ట్ కాకుండా ఫ్లాట్‌గా కుట్టుంటారు. టైట్‌గా పట్టేసి ఉంటది వాళ్ళకి. సో, దాన్ని పెంచాలి. అంటే చెస్ట్ భాగం పెంచాలి. అయితే విపరీతంగా బాగా టైట్‌గా పట్టేస్తుంది మాకు అని చెప్పినప్పుడు, ఏదైతే ఈ బ్యాక్ పార్ట్‌లో ఈ ఫింగర్ మందం ఈ పొడవు 1 ఇంచ్ అయితే పెంచినామో, సేమ్ మనం ఈ లెంత్ కంటే కూడా ఇక్కడ 1 ఇంచ్ పెంచేసేయాలి. అయితే దీనిలో ఇంకొక అడ్జస్ట్‌మెంట్ చెప్తాను నేను. మనకేందంటే ఏదైనా కూడా గుడ్డిగా చేయొద్దండి. కొంచెం కస్టమర్స్ ఒకసారి వచ్చినోళ్ళు మళ్ళీ రావాలి. ఒక నలుగురిని పట్టుకురావాలి మన దగ్గరకి. అట్లొచ్చేలాగా చూడాలి. బండ గుర్తుల కింద కొన్ని మెజర్‌మెంట్స్ కట్ చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కటి టేప్ మెజర్‌మెంట్స్‌తోనే కట్ చేయాలి. అయితే మరి ఇప్పుడు అన్న ఇంత మందం ఫ్రంట్ పార్ట్‌లో పెంచినాం కదా! మరి ఇది సెట్ అవుతదా లేదా అని మనకెట్లా తెలుస్తుంది అంటే, వాళ్ళ బాడీ పైన మెజర్‌మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు కొలత జాకెట్‌లో మాకు చెస్ట్ భాగం అంతా పర్ఫెక్ట్‌గానే సెట్ అయింది. కానీ లెంత్ పెంచండి అన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఈ భాగంలో 1 ఇంచ్ పెంచి ఇక్కడ షేప్ బెల్ట్‌లో 1 ఇంచ్ పెంచుతున్నాం. దీన్నేం డిస్టర్బ్ చేస్తలేం. కానీ ఇది కొంచెం కొంచెం టైట్‌గా ఉందండి. విపరీతంగా ఏం లేదు గానీ కాస్త టైట్‌గా ఉంది అంటే ఇబ్బందేం లేదు. దీనిలో ఒక హాఫ్ ఇంచ్, దీనిలో ఒక హాఫ్ ఇంచ్ పెంచుతాం. బ్యాక్ పార్ట్‌లో మాత్రం 1 ఇంచ్ పెంచుతాం. కానీ ఎప్పుడైతే ఈ భాగం మాకు బాగా టైట్‌గా పట్టేస్తుంది గుడ్డిగా వెళ్ళిపోకుండా అన్నప్పుడు మనం ఒకటేం చేయాలి అంటే కస్టమర్ దగ్గర బాడీ మెజర్‌మెంట్‌లో చెస్ట్ లెంత్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను ఇందాకన్నా మరి ఇక్కడ 1 ఇంచ్ పెంచండి అంటే అందరికి 1 ఇంచ్ పెంచితే సెట్ కాదు. వీళ్ళ బాడీ పైన ఇంత విపరీతంగా పట్టేస్తుంది అంటే టేప్ పెట్టేసుకొని చెస్ట్ భాగం అంటే షోల్డర్ వాళ్ళ బాడీ పైన ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఇప్పుడు చెస్ట్ ఇట్లొస్తది. ఇలా చెస్ట్ వచ్చి ఇక్కడ వరకు మెజర్‌మెంట్ ఎంతుంది? ఎదర భాగం ఇట్లా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి జాకెట్‌లో 13 ఉంటది. కానీ బాడీ పైన తీసుకున్నప్పుడు 14 ఉంటది. సో, 1 ఇంచ్ పెంచాలి. అట్లా చెక్ చేసుకొని మాత్రమే ఇక్కడ 1 ఇంచ్ మందం పెంచాలి. అదొకటి చూసుకోండి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వరకైతే బాగానే వచ్చు. కటింగ్‌లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్ ప్యాటర్న్స్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయి. అదే విధంగా మీరు బ్లౌజెస్, డ్రెసెస్ అన్నీ కూడా సీక్వెల్‌గా నేర్చుకోవాలనుకుంటున్నాము. మేము చిన్నగా టైలరింగ్ షాప్ పెట్టి రన్ చేయాలనుకుంటున్నాము. పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి సీక్వెల్‌గా అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి మన దగ్గర ఆన్‌లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బ్లౌజెస్ వరకి, డ్రెసెస్ వరకి మీరు సీక్వెల్‌గా రెగ్యులర్‌గా కస్టమర్స్ కుట్టించుకునే బ్లౌజెస్, డ్రెసెస్, ప్యాంట్స్ అన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించి అదే విధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఇచ్చిన ఈ నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ గాని చేసి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ప్యాటర్న్స్ మాత్రం ఎవ్రీ మంత్ మొదటి వారంలో మాత్రమే 7 రోజులు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ తీసుకుంటాము. ఆన్‌లైన్ క్లాసెస్ మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్‌కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత మీరు మన ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు ఒకటి అర్థమైంది ఏందంటే బ్లౌజ్ లెంత్ నార్మల్‌గా పెంచండి అంతా బాగానే ఉంది అన్నప్పుడు బ్యాక్ పార్ట్‌లో పెంచుతున్నాం, షేప్ బెల్ట్‌లో పెంచుతున్నాం. కొంచెం చెస్ట్ టైట్‌గా ఉంది అన్నప్పుడు దీనిలో పెంచిన 1 ఇంచ్‌ని ఈ పై పార్ట్‌లో హాఫ్ ఇంచ్, షేప్ బెల్ట్‌లో హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం. కానీ బాగా టైట్‌గా పట్టేస్తుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం మెజర్‌మెంట్ ప్రకారంగా కట్ చేయాలి. కొలత జాకెట్ ప్రకారంగా కట్ చేయొద్దు. మరి అన్న ఇప్పుడు ఈ కొలత ప్రకారంగా జాకెట్ ప్రకారంగా కట్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ అనేది ఈజీగా చేసుకున్నాం అర్థమవుతుంది. కానీ మరి బాగా ఎదర భాగం టైట్‌గా పట్టేస్తుంది అన్నప్పుడు బాడీ మెజర్‌మెంట్ ప్రకారంగా ఎట్లా కట్ చేస్తాం? ఇప్పుడు కొలత జాకెట్ ఇచ్చిర్రు కదా వాళ్ళు. బాడీ మెజర్‌మెంట్స్ ఒకవేళ మన దగ్గర లేకుంటే కొలత జాకెట్‌ని యూజ్ చేసుకొని ఎదర భాగం అనేది కరెక్ట్ సెట్ అయ్యేలాగా ఎలా కుట్టాలి అని మీకు డౌట్ ఉంటే ఇప్పుడు నేను ఒక వీడియో లింక్ ఇస్తాను. ఈ వీడియో లింక్ పైన ఓపెన్ చేసి చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా మంది టైలర్స్ గాని, లేదంటే కొత్తగా బిగినర్స్ కావచ్చు, లేదంటే కొత్తగా టైలర్ షాప్ పెట్టినోళ్ళు ఇట్లాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, ఆల్‌మోస్ట్ మీకు డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా.
ఇప్పుడు ఈ చెప్పిన టాపిక్‌లోనే ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రాయండి. నెక్స్ట్ కటింగ్ వీడియో గాని ఏదైనా చేసేటప్పుడు ఈ కామెంట్స్‌కి రిప్లై నేను వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? సో వీడియో నచ్చితే మాత్రం వీడియోకి చిన్న లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ టైలర్స్ అవ్వచ్చు, బిగినర్స్ అవ్వచ్చు, నేర్చుకునే వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్‌లో ఉంటే గనుక ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నేర్చుకునే క్రమంలోనే ఇట్లాంటి టిప్స్‌తో సహా వాళ్ళు నేర్చుకుంటారు. ఏదో ఒక చిన్న టిప్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు దీంట్లో. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.